అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఇంటర్మీడియేట్‌కి సంబంధించి గ్రామర్‌లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ టెక్స్ట్ టు డయాగ్రామ్ అనేటటువంటి టాపిక్‌ని మనమైతే డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామ్ పేపర్‌లో మీరు గమనించినట్లయితే సెక్షన్ బిలో ఎయిత్ వన్ వచ్చేసి ఇది ఉంటుంది. ఎట్లా ఇస్తాడంటే సింపుల్‌గా డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ అనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వెషన్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ చదవమంటాడు. డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ అంటాడు. అది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధించి. కింద చివరిది ఇంపార్టెంట్, అది ఏ ఫామ్‌లో ఉండాలి. ట్రీ డయాగ్రామ్స్‌లో ఒక 5 రకాలు మనకైతే ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఫార్మాట్‌లో మనల్ని గీయమంటున్నాడనేది చివరుంటుంది. అంతేకాకుండా మనకిచ్చిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి కూడా మనం ఎలా గీయాలో అనేది మనకు అర్థమవుతుంది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడిందండి. ప్రతీది కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో గ్రామర్‌తో సహా ప్రతీది కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే డిస్క్రిప్షన్‌లో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా మీరు టోటల్ గ్రామర్ అనేది యాక్సెస్ అయితే చేయొచ్చు. సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే LINK అనేసి కామెంట్ సెక్షన్‌లో గనక అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేస్తాను. అట్లానే ఐకార్డ్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్ ద్వారా కూడా అన్ని వీడియోలు మీరైతే చక్కగా యాక్సెస్ చేయొచ్చు. ఇవ్వబడిన ప్రశ్న ఏదైతే ఉందో ట్రీ డయాగ్రామ్‌కి సంబంధించింది టేబుల్ ఫామ్ అని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది మనం ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ ఇది ఒక షాప్ అన్నమాట. ఈ షాప్ వచ్చేసి సెల్స్ హోమ్ అప్లియన్సెస్. ఇవి కీవర్డ్స్ మనం జాగ్రత్తగా ఎవరు అమ్ముతున్నారు, అమ్ముతున్నారు. శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ అనేది హోమ్ అప్లియన్సెస్ అమ్ముతుంది. అంటే ఇంట్లో వాడేటటువంటి గృహోపకరణాలని అది ఏం చేస్తుంది అంటే అమ్ముతుంది. ఏంటవి? కాఫీ మేకర్స్, గ్రైండర్స్, మిక్సర్స్, డిష్ వాషర్స్, ఓవెన్స్, రైస్ కుక్కర్స్. ఇది రెవెన్యూ ఎర్న్డ్ by the store in the year 2024 is as follows. చూడండి, ఇక్కడ శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ ఉంది. హోమ్ అప్లియన్సెస్ అమ్ముతుంది. ఆ హోమ్ అప్లియన్సెస్ ఏంటంటే కాఫీ మేకరు, గ్రైండరు, మిక్సరు, డిష్ వాషరు, ఓవెను, రైస్ కుక్కరు. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏంటిది అంటే రెవెన్యూ. శిల్ప ఎలక్ట్రానిక్ స్టోరు హోమ్ అప్లయన్సెస్ అమ్ముతుంది, రెవెన్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, 210 కాఫీ మేకర్స్ వర్ సోల్డ్ ఫర్ 30,000. 210 కాఫీ మేకర్లను 30,000కి అమ్మారండి. 260 గ్రైండర్లని 96,000కి అమ్మారు. 180 మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో మిక్సీలు అనమాట 45,000కి అమ్మారు. 128 డిష్ వాషర్లని 3,20,000కి అమ్మారు. 115 ఓవెన్లని 80,000కి అమ్మారు. ద హైయెస్ట్ సోల్డ్ అప్లియన్స్ వాజ్ రైస్ కుక్కర్స్. 460 అమ్మారు, 48,000కి అమ్మారు. దీన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో మనం వేయాలి. ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉండాలి కాబట్టి. దీన్ని ఎలా రాయాలి? ముందుగా మనం రాసేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏ సెక్షనో మనం ఒక ఆర్డర్లో రాసుకుంటా వెళ్తూ ఉంటాం. సెక్షన్ బి ఇది వచ్చేసి 8th క్వశ్చన్. దీంట్లో ఏంటిది? ట్రీ డయాగ్రామ్. అది కూడా మనం మెన్షన్ చేస్తాం. చేసేసి సింపుల్గా రాయడానికి ప్రయత్నిద్దాం. పెద్ద హడావిడి ఏమొద్దు. ఆ యొక్క స్టోర్ పేరేంటి? ఇప్పుడు ఏ సంస్థ అమ్ముతుంది అనేది మనం చూద్దాం. ఏది అమ్ముతుంది అంటే శిల్ప ఎలక్ట్రానిక్స్ స్టోర్. ఇది మనకి ఇచ్చిందే, కొత్తగా మనం ఏమీ రాయట్లేదు. ఇది ఏదైతే ప్రశ్నలు ఇచ్చారో ఇది ఒక షాపు. వీళ్ళు ఏం చేస్తున్నారు? గృహోపకరణాలను అమ్ముతున్నారు. ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ కూడా మనం ఏంటంటే ఎట్లా అయితే మనం అదిగోండి శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ రాసాం. ఇప్పుడు హోమ్ అప్లియన్సెస్ లిస్ట్ రాస్తాం. హోమ్ అప్లియన్సెస్ అనేసి మనం ఏం చేస్తామంటే రఫ్గా మనం ఇవి రాసుకోవాలండి. హోమ్ అప్లియన్సెస్ ఏమున్నాయి హోమ్ అప్లియన్సెస్లో అంటే కాఫీ మేకర్స్. వాడు ముందు ఇచ్చిందే, మనకి స్టార్టింగ్లో ఇచ్చిందే మనం ఇక్కడ రాస్తున్నాం. హోమ్ అప్లియన్సెస్ అనే పదం వాడాడు. గృహోపకరణాలు అని అర్థం అనమాట. కాఫీ మేకర్స్, తర్వాత గ్రైండర్స్,
తర్వాత మిక్చర్స్, ఆ తర్వాత డిష్ వాషర్స్. ఇట్లా మనం రఫ్గా ఎక్కడైనా లేదా డైరెక్ట్గా మనం ఇట్లా రాసుకోవచ్చు. ఓవెన్స్, తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్స్. ఇట్లా వాడిచ్చిన ఆర్డర్లోనే మనం రాస్తాం. ఎన్ని అమ్ముడు పోయినాయి అంటే యూనిట్స్ సోల్డ్ లేదా సోల్డ్ యూనిట్స్ ఎన్ని అమ్ముడు పోయినాయి. కాఫీ మేకర్స్ 210 అమ్ముడు పోయినాయి. గ్రైండర్స్ 260 అమ్ముడు పోయినాయి. మిక్చర్స్ 180 అమ్ముడు పోయినాయి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదిగోండి 210 కాఫీ మేకర్స్, 260 గ్రైండర్స్, 180 మిక్చర్స్, 128 డిష్ వాషర్స్, 115 ఓవెన్స్. కాబట్టి 128, ఇదేమో 115. ఆ తర్వాత ఎక్కువగా రైస్ కుక్కర్లు అమ్ముడు పోయినాయి అన్నాడు. ఎన్ని అమ్ముడు పోయినాయి? 460 అమ్ముడు పోయినాయి. ఇది ఈ లెక్క కూడా మనం యూనిట్స్ సోల్డ్ వేస్తాం. వాడు ఇచ్చిన లెక్క మొత్తం ఒక పట్టిక రూపంలో పెట్టడం అంతే. తర్వాత వాడే అంటున్నాడు ఒక పదం ఏంటంటే రెవెన్యూ ఎర్న్డ్. కాబట్టి రెవెన్యూ అంటే ఆదాయం మొత్తం ఏదైతే వచ్చిన డబ్బులు. కాఫీ మేకలు 210 అమ్మితే 30,000 రూపాయలు వచ్చినాయి. తర్వాత గ్రైండర్లు అమ్మితే 96,000 రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అదిగోండి ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదటి మనం చూస్తే అదిగోండి 30,000 వచ్చినాయి కాఫీ మేకలకి. గ్రైండర్లకి 96,000 వచ్చినాయి. మిక్సర్స్ అమ్మితే 45,000 వచ్చినాయి. డిష్ వాషర్లు అమ్మితే 3,20,000 వచ్చినాయి. అండ్ ఓవెన్స్ అమ్మితే 80,000 వచ్చినాయి. అండ్ చివరిగా 48,000 దేనికి వచ్చినాయి? రైస్ కుక్కర్లకి రావడం జరిగింది. కాబట్టి ఆ లెక్కని మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తాం. 45,000. ఓకే, ఇక డిష్ వాషర్లు 3,20,000 వచ్చినాయి ఆదాయం, అదే రెవెన్యూ. తర్వాత ఇది వచ్చేసి 80,000. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే రైస్ కుక్కర్లు ఎక్కువ 48,000 దాకా, ఆ 48,000 వచ్చినాయి అన్నమాట. దాన్ని మనం ఇక్కడ రాస్తాం ఎదురుగా. ఈ విధంగా ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ రాసేటప్పుడు మనం స్కేలు పెన్సిల్ పెట్టుకొని వెళ్తే నీట్గా మనకి అయితే ఇది చేయొచ్చు. అదండి ఈ విధంగా ఒక బాక్స్ అనేది టేబుల్ అన్నాడు కాబట్టి ఒక బాక్స్ని మనం ఈ విధంగా కొట్టేస్తాం. అదిగోండి ఇది దేనికి దానికి ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా గీతలు కొట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాయాలండి. శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ టోటల్గా ఇట్లా మనం సింపుల్గా ఇది విధానం. టేబుల్ ఫామ్లో రాయమన్నాడు. టేబుల్ ఫామ్లో మనం అయితే రాసేసాం. అదిగోండి నీట్గా ఇప్పుడు ఏంటంటే మీకు డిజిటల్గా కనబడడానికి చక్కగా ఇట్లా రాయడం జరిగింది. మనం శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ అని రాసేసాం. కొంచెం మనం రాయాలనుకుంటే ఓవర్ వ్యూ ఇలాంటి పదాలు రాకపోయినా పర్వాలా. ఏదైతే షాప్ ఉందో అది శిల్ప ఎలక్ట్రానిక్ స్టోర్ అని రాసేసాం. టేబుల్ అప్లియన్సెస్ వాడే ఇచ్చాడు పరికరాలు అనేసి. ఈ పరికరాలన్నీ ఒకవైపు. ఆ తర్వాత యూనిట్ సోల్డ్ ఎన్ని అమ్ముడు పోయినాయో, ఆ తర్వాత వచ్చినటువంటి డబ్బులు ఒకవైపు. టోటల్గా టేబుల్ ఫామ్ అనేది కంప్లీట్ అయింది. ఈ విధంగా టేబుల్ ఫామ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఇట్లా మనం అయితే ట్రీ డయాగ్రామ్స్లో టేబుల్ ఫామ్ అనేది ఇది రూట్ మ్యాప్స్ ఉంటాయి, పై డయాగ్రామ్ ఉంటుంది, బార్ డయాగ్రామ్ ఉంటుంది. ఇలాంటివి ఒక 5 రకాలు ఉంటాయి. వాటి గురించి మనం చర్చించుకుందాం. టోటల్గా మీకు ఏంటంటే సింపుల్గా నేర్చుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే మీరు సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వొకేషన్ ఎవరైతే వొకేషనల్ కోర్స్గా చేస్తారో వాళ్ళకు కూడా ఉంది. థ్యాంక్స్ అలాట్.